నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫియా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ దుబాయ్కి చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ చైర్మన్ మొహమ్మద్ ఇక్బాల్ హుసేన్ కు స్వాగతం పలుకుతున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షులు వివి రామ్, ఏపీ హెడ్ డాక్టర్ పపూర్ నికుంజ్ శాల్వాతో సత్కరించారు. నోవాటల్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రోత్సాహితులను ప్రోత్సహించేందుకు 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏఐజీ సిద్ధంగా ఉందన్నారు. అందరికీ ఉదయపూర్ నమస్కారాలు. నేను మొహమ్మద్ ఇక్బాల్ హుసేన్, ఏఐజీ గ్రూప్ చైర్మన్, విశాఖపట్నం రావడం జరిగింది. అలాగే డాక్టర్ ఖజా అజ్ముద్దీన్, డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అలాగే మిస్టర్ సోహెల్ ఖాన్, హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మిస్టర్ మహమ్మద్ హలీం, డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర పెద్దలందరికీ నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు హుసేన్ గారు చైర్మన్ గారు రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని, ఎవరైనా ఔత్సాహికులు ప్రాజెక్ట్స్ లో అని కొన్ని 100 కోట్లైనా సరే ఏఐజీ గ్రూప్ పెట్టడానికి సిద్ధంగా మనం చేస్తాం. మరి ఈ రోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే హుసేన్ గారు ఎవరో కాదు, ఆయన మన హైదరాబాద్ వాసి మనం చేస్తాం. ఆయన దుబాయ్ లో సెటిల్ అయ్యి 40 years అయింది. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి యువతని ప్రోత్సహించాలని, అన్ని రంగాల్లోని అటు ఐటీ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టులు పుట్టు భయపడితే ఎన్ని వేల కోట్లైనా కట్టే సిద్ధంగా ఉన్నారు. మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా మన ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమి ఆశించట్లే, మనం ప్రతి ఇన్వెస్టర్స్ కి భూమి ఇస్తామని ఇవి ఇస్తామని చెప్పి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ వి విల్ సపోర్ట్ ద యంగ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ముందుకు వచ్చారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏఐజీ గ్రూప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. డిఫరెంట్ గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను. మరి ఈవేళ హుసేన్ గారు ఆయన విషయం మొత్తం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా యువత బాగుండాలి, అన్ని సెక్టార్లు బాగుండాలని అనే లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు. ఏమి ఆశించాలి, ప్రభుత్వం నుంచి భూమి కావాలనో ఇది కావాలనో రాయితీ రాసిందిట. మేము పెట్టుబడులు ఏ కండిషన్స్ లేకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అతను ఒకటే కోరుతాం, డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ కి సువర్ణ అవకాశం రాబోతుంది. డెఫినెట్ గా ఇది చరిత్రలో లిఖించబడిన రోజు కాబోతుంది. అదే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నంలో పెట్టబోతున్న ఆఫీస్. డెఫినెట్ గా ఇది విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఏఐజీ గ్రూప్ ద్వారా ఒక మంచి భవిష్యత్తు రాబోతు మనం చేస్తూ, నేను అలాగే పప్పు నిక్కించుకొని ఆంధ్రప్రదేశ్ హెడ్ గా నియమించని మనం చేస్తా. Everybody again, we are delighted to be in this room with you guys, the media covering us. As already covered by my colleagues, most of the information related to our group of companies. We are now here in India to first make a brand awareness. Secondly, we would like to introduce that we have great opportunities to invest with us in UAE and India, the projects that we are seeking to execute now, some of which was already described by my sales VP, Mr. Sohail. Now, some of that other entities that we are working on, especially related to banking and finance, this has been covered with Dr. Khaja, and some other capital investment management funds has been covered by Mr. Ahmad Alam. So, to summarize, we are a group of companies that cover healthcare sector, hospitality sector, real estate sector, and then also we are moving into industrial sector and now into entertainment and sports. Having said that, we are looking to meet a lot of global companies based in Asian market, also Gulf market,
to enhance and explore further opportunities with us uh, within the Indian community. So, having said that, if there is any opportunity that we can grab and invest within India, we would like to be partner with like-minded people or the companies. Also, we would like to have investors from India to invest with us in our other group of companies. Thank you very much. Thank you.